ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గ్రాక్ అభిప్రాయాలు కేసీఆర్ గురించి చాట్బాట్ను నెటిజన్లు అడిగితే ఇచ్చిన సమాధానం అది సార్ ఇది. సో గ్రాక్ చెప్పింది నమ్మవచ్చా? అంటే గ్రాక్ అంటే ఏంటి అసలు మనకు అర్థం కావాల్సింది ఏఐ చాట్బాట్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ నమూనాలు మోడల్స్ ఏవైనా కూడా దే ట్రైన్డ్ ఆన్ ఎల్ఎల్ఎంస్ అంటారు, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అని. అంటే వారు ఒక ఎగ్జిస్టింగ్ డేటా పైన ట్రైన్ అవుతారు. మీరు దానికి ఏ డేటా ఇచ్చారో దానిపైన అది ట్రైన్ అయి ఉంటుంది. అందువల్ల డేటాలోనే బయాసెస్ ఉంటే ఏఐ మోడల్స్లో కూడా బయాసెస్ ఉంటాయి. డేటాలోని ఇన్ఎడిక్వసీ ఉంటే ఏఐ మోడల్ ఆన్సర్లో కూడా ఇన్ఎడిక్వసీ ఉంటుంది. అందువల్ల ఏఐ చెప్పింది సత్యము అసత్యము అంటే కేసీఆర్ పైన ఏం చెప్పారనే దాంతో కాదు నేను చెప్పేది. జనరల్ ప్రిన్సిపల్ ఏఐ మోడల్ అంటే ఏంటో అర్థమైతే మనకు సరైన అవగాహన ఉంటుంది. ఏఐ మోడల్ అనేది ఏఐ మోడల్ తనంతట తానుగా రీసెర్చ్ చేసి సమాచారాన్ని సేకరించి ప్రైమరీ డేటా ఆధారంగా చెప్పదు. ప్రైమరీ డేటా అంటే నీవే సొంతగా వెళ్ళి సమాచారాన్ని సేకరించి, సెకండరీ డేటా అంటే ఎగ్జిస్టింగ్ పబ్లిష్ డేటా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్స్ ఏవైనా ఇంటర్నెట్లో అవైలబుల్ ఉన్న డేటా పైన లార్జ్ డేటా బేసెస్ పైన ట్రైన్ అయి ఉంటుంది. ఇప్పుడు ఆ డేటాలో ఏముంటే ఆ మోడల్ కూడా అదే నేర్చుకుంటుంది, డేటా ఆధారంగా నేర్చుకుంటుంది. అందువల్ల మరి ది గ్రాక్ ఏ డేటా ఫీడ్ చేశారో ఆ ఏ డేటా పైన ట్రైన్ అయిందో గ్రాక్ ఈ మధ్య కాలంలో చాలా వివాదాస్పదం కూడా అయింది. ఈవెన్ కేసీఆర్ విషయంలో చాలా పాజిటివ్గా చెప్పింది. మోడీ రాహుల్ గాంధీ విషయంలో పెద్ద సంచలనమైంది. గ్రాక్ని అడిగితే రాహుల్ గాంధీ మోడీ కన్నా చాలా హానెస్ట్ లీడర్, రాహుల్ గాంధీ విద్యార్హతలు నమ్మదగినవి, ఆయన హార్వర్డ్ క్యాంబ్రిడ్జ్లో చదివాడు. మోడీ విద్యార్హతలు ప్రశ్నార్థకమైనవి, స్కెచి అనుమానాస్పదమైనవి. మోడీ విద్యతో పోలిస్తే రాహుల్ గాంధీ క్లియర్గా విద్యావంతుడు. మోడీ యొక్క పబ్లిక్ రిలేషన్స్ మిషన్, ఆయన ఇంటర్వ్యూలు ఒక్క ఇంటర్వ్యూ మాత్రమే ఇచ్చాడు. ఆయన ఇంటర్వ్యూలు స్క్రిప్టెడ్గా ఉంటాయని ఒక యూజర్ అడిగితే దానికి కూడా అనుకూలంగా సమాధానం చెప్తూ ఈ మోడీ పబ్లిక్ రిలేషన్స్ మిషన్ అని చెప్పి సమాధానం చెప్పింది. దాంతో ఒక యూజర్ అడిగాడు, నీకు తెలుసా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ సిబిఐ ఈడీ వస్తుంది అని అంటే గ్రాక్ ఆహా నేను దేనికి భయపడను, నేను ట్రూత్ సీకింగ్ మిషన్ను, సత్యాన్వేషణ చేసే యంత్రాన్ని నేను అందుకే దేనికి భయపడను, నాకు తెలుసు భారతదేశంలో ఇది ఒక పెద్ద హెడేక్గా ఉంది ఈడీ సిబిఐ అని కూడా సమాధానం చెప్పింది. అందువల్ల గ్రాక్ ఇది వెరీ వెరీ మిచ్యువస్గా ఆన్సర్స్ ఇస్తుంది, చాలా కాంట్రవర్షియల్గా ఆన్సర్స్ ఇస్తుంది. గత కొన్ని రోజులుగా ఇంటర్నెట్ సెన్సేషన్ గ్రాక్ అంటే ఇలాన్ మస్క్ ఎక్స్ రూపొందించినటువంటి ఏఐ చాట్బాట్. సో అందువల్ల గ్రాక్ చెప్పిందే కరెక్టా అంటే సో మరి బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఒప్పుకోవాలి. రాహుల్ గాంధీ ఇది ఆనెస్ట్ పొలిటీషియన్, రాహుల్ గాంధీ చాలా నిజాయితీ పరుడని కనుక బీఆర్ఎస్ ఒప్పుకుంటే కేసీఆర్ అత్యంత విశ్వసనీయుడు అనేది కూడా ఒప్పుకోవాల్సి ఉంటుంది. దీన్నైనా దాన్నైనా విత్ పించ్ ఆఫ్ సాల్ట్ తీసుకోవాలి. అందువల్ల ఏఐ మోడల్స్లో బయాసెస్ అనేది సహజము. అందుకే కదా ఇప్పుడు భారతదేశం తన సొంత ఏఐ మోడల్ రూపొందించుకోవాలి అనే ప్రయత్నం చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం పిలుపు కూడా ఇచ్చింది, ఇండియన్ వర్షన్ ఆఫ్ ఏఐ మోడల్. ఇప్పుడు చైనీస్ డీప్ సీక్ మానస్ లాగా అమెరికన్ కంపెనీలు తయారు చేసినటువంటి ఇప్పుడు ఎక్స్ తయారు చేసిన గ్రాక్, గూగుల్ తయారు చేసిన జెమినాయ్, ఓపెన్ ఏఐ మైక్రోసాఫ్ట్ తయారు చేసిన చాట్ జీపీటీ, మెటా తయారు చేసినటువంటి ఏఐ మోడల్స్, ఇలా ఒక దేశీయ ఏఐ మోడల్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దేశీయ ఏఐ మోడల్ని రూపొందించాలని ఒక ప్రయత్నం కూడా జరుగుతుంది. ఎందుకంటే ఆ బయాసెస్ అనేది ఇన్బిల్ట్గా ఉంటాయి. ఇప్పుడు మీరు చైనా డీప్ సీక్ని అడిగారు కూడా, మీకు జింపింగ్ పాలన పైన మీ అభిప్రాయం ఏంటంటే చెప్పదు. అది తియన్మాన్ స్క్వేర్ ఇన్సిడెంట్ పైన మీ అభిప్రాయం ఏంటంటే చెప్పదు. అంటే సెన్సిటివ్ చైనీస్ ఫారిన్ పాలసీ, డిఫెన్స్కి సంబంధించిన అంశాలపైన క్లియర్గా డీప్ సీక్ ఆన్సర్ చేయదు. ఎందుకంటే డీప్ సీక్ను చైనీస్ కంపెనీ రూపొందించింది. అందువల్ల సహజంగానే ప్రో చైనీస్ బయాస్ ఉన్న డేటా సెట్ పైన అది ట్రైన్ అయి ఉంటుంది అనేది ప్రపంచ అనుమానం. సో అందువల్ల ప్రపంచంలో ఈ ఏఐ రేసు మనకు అర్థం చేసుకోవాల్సింది, ఏఐ మోడల్ అయినా 100% బయాస్ లేకుండా ఉండేది కాదు. హ్యూమన్ బయాసెస్ ఎలా ఉంటాయో ఏఐ బయాసెస్ కూడా అలాగే ఉంటాయి.
అందువల్ల ప్రతి మనిషిలోనూ బయాస్ ఉంటుంది. తాను నమ్మిన ట్రుత్ తాను చెప్తాడు. గ్రాక్ నమ్మిన ట్రుత్ అది. సో గ్రాక్ కాదు కదా ఓట్లేయాల్సింది తెలంగాణ ప్రజలు. గ్రాక్ ఏం చెప్పిందన్న దాన్ని బట్టి ఇప్పుడు గ్రాక్ రాహుల్ గాంధీని హానెస్ట్ అన్నది, మోడీని కాదన్నది. కానీ దేశ ప్రజలు మోడీనే మూడోసారి ప్రైమ్ మినిస్టర్గా ఎన్నుకున్నారు కదా. సో బట్ ఇట్స్ ఏ వెరీ ఇంట్రెస్టింగ్ ఎక్స్పీరియన్స్ విత్ ద గ్రాక్. సో గ్రాక్ ఆన్సర్లే కాదు, అది హిందీ తిట్లను కూడా నేర్చుకుంది అని. సో అందువల్ల ఈవెన్ హిందీలో క్వశ్చన్లు అడిగితే హిందీలో తిట్లు కూడా నేర్చుకుంది అని కూడా వివాదం అవుతుంది. ఇది వెరీ బిగ్ కాంట్రవర్సీ గ్రాక్. ఇప్పటికి ఆల్రెడీ బహుశా నాకు తెలిసినంత వరకు చాట్ జీపీటీ, జెమినై, తర్వాత ఇప్పుడు డీప్ సీక్, డీప్ రీసెర్చ్, డీప్ ఇన్సైట్ ఇలాంటి ఏఐ మోడల్స్ వచ్చినాయి. కానీ ఏది మిగతా కూడా తప్పులు చేయొచ్చు. ఇప్పుడు చాట్ జీపీటీ తప్పులు చేసిన సందర్భం ఉంది. నా అనుభవమే చెప్తాను. నేను జేడీయూ ఎమ్మెల్సీ అని చెప్పింది నాకు. జేడీయూ ఎక్కడ తెలంగాణలో, నేను ఇండిపెండెంట్ ఎమ్మెల్సీ, నేను జనతాదళ్ యునైటెడ్ లీడర్ను అని చెప్పింది నన్ను. అలాగే నాకు రామ్నాథ్ గోయింకా అవార్డు వచ్చింది జర్నలిజంలో అని చెప్పింది. నాకు ఎక్కడ వచ్చింది రామ్నాథ్ గోయింకా అవార్డు? సో ఇలా చాట్ జీపీటీ ఎర్లీ వర్షన్లో వచ్చినటువంటి తప్పులేదు. సో అందువల్ల ఎనీ చాట్ బోర్డ్ ఈజ్ లయబుల్ టు మిస్టేక్స్. సో అది కరెక్టే చెప్తుంది, 100% చెప్పలేదు. ఎందుకంటే ఇట్ ఈస్ ట్రైన్డ్ అనే పర్టిక్యులర్ డేటా. ఆ డేటా ఆధారంగా దాని రీజనింగ్, ఇప్పుడు మీకు డీప్ సీక్ కనుక వాడితే, మీరు వాడారో లేదో తెలియదు నాకు, కానీ డీప్ సీక్ వాడితే డీప్ సీక్ ఆన్సర్ ఇవ్వడమే కాదు, ఆ ఆన్సర్ రావటానికి కారణమైన రీజనింగ్ కూడా ఇస్తుంది. సో ఆ రీజనింగ్ కూడా తప్పు ఉండవచ్చు. అందువల్ల ఏఐ మోడల్స్ వాటి ఉండే బయాసెస్ వాటికి ఉంటాయి. బట్ స్టిల్ వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఇంకా మీరు ఇంకా లోతుల్లోకి వెళ్ళి అడిగితే రేపు బీఆర్ఎస్కు ప్రమాదకరంగా ఉండేవి చెప్పినా చెప్తుంది గ్రాక్. అందువల్ల గ్రాక్తో నమ్మకం పెట్టుకొని రాజకీయం చేయకూడదు. చేస్తే గ్రాక్ ఇలాన్ మస్క్ ఎంత తలదిక్కో అంతకన్నా ఇంకా 1000 రెట్లు ఎక్కువ తలదిక్క. సో మోస్ట్ కరప్ట్ పొలిటీషియన్ ఎవరు అని అడిగితే కేసీఆర్ అని చెప్పినా చెప్తుంది ఇది. ఎందుకంటే ఏం చెప్తుందో ఎవరికి తెలియదు. సో ఇది వెరీ మిచ్యువస్గా బిహేవ్ చేస్తుంది. కాస్త సబ్జెక్టివ్ ఒపీనియన్స్ చెప్తోంది. ఇప్పుడు మీకు మోడీ ఎన్ని ప్రెస్ కాన్ఫరెన్స్లో అటెండ్ అయ్యాడు, అడ్రస్ చేశాడని క్వశ్చన్ అడిగారు. అడ్రస్ చేస్తే దట్ ఈస్ ఎ ఫ్యాక్చువల్ క్వశ్చన్. క్లియర్గా ఫ్యాక్ట్ బేస్డ్గా ఆన్సర్ చెప్పచ్చు. దానికి రకరకాల వ్యాఖ్యానాలు చేసింది. మోడీ మాట్లాడాడు, మోడీ తరఫున అమిత్ షా మాట్లాడతాడు, మోడీ పబ్లిక్ రిలేషన్ మిషను అంటే ఆయన స్క్రిప్టెడ్ ఇంటర్వ్యూలు ఇస్తాడట కదా అని ఒక వ్యూజర్ అడిగితే అవును దానికి అనుకూలంగా సమాధానం చెప్పింది. ఆయన మెసేజెస్ ముందే ప్లాన్ చేసుకొని మాట్లాడతాడు. ఇవన్నీ మోడీ పైన పెద్ద అటాక్. అందుకే ఇప్పుడు బీజేపీ వాళ్ళకు గ్రాక్ మింగుడు పడడం లేదు. సో అందువల్ల గ్రాక్ ఈజ్ గ్రాక్. దానికి వీ హ్యావ్ టు టేక్ ఇట్ ఇన్ విత్ ఎ పించ్ ఆఫ్ సాల్ట్ కదా. బట్ దట్ డజంట్ మీన్ ఇప్పుడు కేసీఆర్ పైన పాజిటివ్గా అన్నది కదా అనే ఆధారంగా నేను మాట్లాడలేదు. కేసీఆర్ పైన పాజిటివ్ అన్నదా, రాహుల్ గాంధీ పైన పాజిటివ్ అన్నదా, మోడీ పైన నెగిటివ్ అందా, ఇండిపెండెంట్ ఆఫ్ ద గ్రాక్స్ రిప్లైస్ ద బేసిక్ ఒపీనియన్ అండ్ ఏఐ మోడల్స్ ఆర్ ఏఐ మోడల్స్ ఆల్సో 100% ఆబ్జెక్టివ్ అని ఉండవు. దే ఆర్ ట్రైన్డ్ అన్ ఎ గివెన్ డేటా. ఆ డేటాలో ఉండే బయాసెస్, ఆ డేటాలో ఉండే ఇన్ఈక్వాలిటీసు, ఇన్అడిక్వసీసు అనివార్యంగా ఏఐ మోడల్స్ పర్ఫార్మెన్స్ పైన కూడా అది రిఫ్లెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఈవెన్ మెడికల్ రీసెర్చ్లో కూడా ఏఐ వాడుతున్నారు. సో ఏఐ వాడినప్పుడు అది కూడా ఒక క్వశ్చన్ ఏంటి, రేపు ఏఐ వాడితే ఎలా అంటే అండర్ సర్వ్డ్ కమ్యూనిటీసు, అండర్ సర్వ్డ్ నేషన్స్ అంటే ఏ దేశాలనైతే వైద్య పరిశోధన చాలినంతగా లేదో ఆ దేశాల వైద్య ఆరోగ్య సమస్యల్ని ఏఐ మోడల్స్ సరిగా అర్థం చేసుకోలేవు. ఇప్పుడు ఉదాహరణకు ఆఫ్రికాలో ఉండే డిసీజెస్ పైన జరిగే రీసెర్చ్ కన్నా అమెరికాలో జరిగే డిసీజెస్ పైన రీసెర్చ్ ఎక్కువ జరుగుతుంది. సో ఆటోమేటిక్గా ఇప్పుడు ఒక హెల్త్ కేర్ ఏఐ మోడల్ లాంచ్ చేసామనుకోండి, అది గివెన్ మెడికల్ రీసెర్చ్ డేటా పైన ట్రైన్ అవుతుంది. మెడికల్ రీసెర్చ్ దేనిపైన ఉంది? మీకు మెడికల్ రీసెర్చ్ డేటా ఏ దేశానికి సంబంధించింది ఉంటుందో ఆ దేశానికి సంబంధించినటువంటి డేటా బయాసెస్ ఉంటాయి. దానివల్ల ఈవెన్ డిసీజ్ డయాగ్నోసిస్లో కూడా లోపాలు ఉండవచ్చు, ఉండే అవకాశం కూడా ఉంటుంది ఏఐ బేస్. అందుకే హ్యూమన్ ఇంటర్వెన్షన్ అనేది కీలకమని. ఏఐ హెల్ప్ చేస్తుంది. ఏఐ ఈజ్ ఎ టూల్, ఏఐ ఈజ్ ఎ మిషన్, అది మనం మర్చిపోవద్దు. ఏఐ ఈజ్ ఎ టూల్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద పీపుల్. ఇప్పుడు ఉదాహరణకు అమెరికాలో ఉందనుకోండి, అమెరికాలో ఒక ఏజ్ దాటితే కొలోనోగ్రఫీ టెస్ట్ కంపల్సరీ, మ్యాండేటరీ. ఈవెన్ ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా కొలోనోగ్రఫీ టెస్ట్కి ఎలో చేస్తాయి. ఎందుకు ఇన్సూరెన్స్ కంపెనీలు ఎలో చేస్తాయంటే
the American people are more susceptible to colon cancer. అది ఇండియాలో మనకు కోలన్ క్యాన్సర్ అనేది చాలా రేర్. అందుకే కొలనోగ్రఫీ టెస్ట్లు మన దగ్గర ఎవరు ఇని కూడా ఉండరు చాలామంది. అందువల్ల ఒక జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ టు డిసీజెస్ ఉంటాయి. ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ వల్ల కొన్ని రకాల రోగాలకు ప్రీడిస్పోజిషన్ ఉంటుంది. సో ఈ డైమెన్షన్స్ అన్నీ కూడా మెడికల్ రీసెర్చ్లో ఇన్బిల్ట్ అయి ఉంటాయి. సో మీకు మెడికల్ రీసెర్చ్ ఏ ప్రాంతం గురించి ఎక్కువ జరుగుతుంది, సహజంగానే అమెరికాలో ఉన్నంత క్లినికల్ రీసెర్చ్ మన దగ్గర ఉండదు. అందువల్ల ఒక డిసీజ్ని అంచనా వేయడంలో ఏఐ మోడల్ అమెరికన్ పర్స్పెక్టివ్ నుంచి అమెరికన్ డేటా ఆధారంగా చెప్తుంది. అది ఇండియాలో కరెక్ట్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఎందుకంటే మన ఇండియన్ పీపుల్ మే నాట్ బీ ఆ రకమైన ప్రీడిస్పోజిషన్ ఉండకపోవచ్చు. సో మీకు ఈవెన్ టెస్ట్ లెవెల్స్ కూడా చూడండి. మీకు ఒక కిడ్నీ ఫంక్షన్ టెస్ట్కు అమెరికాలో ఇండియాలో ఒకే కాస్ట్ అంతన్నా తేడా ఉంటుంది బెంచ్ మార్క్స్లలో. అంటే 1 ఉంటే క్రియాటిన్ 1 ఉందా, 1.2 ఉండాలా, 1 లోపల ఉండాలా, 1.2 లోపల ఉండాలా. సో అందువల్ల ఎనీథింగ్ ఈజ్ ఎసెన్షియల్లీ డేటా డ్రివెన్. అందువల్ల డేటాలో ఏది అక్యురసీ ఉంటే దాని ఏఐ మోడల్ పర్ఫార్మెన్స్లో అక్యురసీ ఉంటుంది. డేటాలో బయాస్ ఉంటే ఏఐ మోడల్ పర్ఫార్మెన్స్లో కూడా బయాస్ ఉంటుంది. బికాజ్ ఇట్ ఈస్ ఎ మిషన్ కనుక. సో అందువల్ల ఇండిపెండెంట్ ఆఫ్ వాట్ ఇట్ ఆన్సర్స్. ఇప్పుడు ఏదో కేసీఆర్ గురించి పాజిటివ్గా చెప్పింది కదా, గ్రాక్ చెప్పింది తప్పని నేను అంటలేను. ఆ మాటకొస్తే మోడీ నుంచి నెగిటివ్ గురిగా చెప్పింది కూడా, అయినా కూడా నేను రైట్ అని అంటలేను దాన్ని. సో మన అభిప్రాయాలతో ప్రాబ్లం ఏంటంటే ఏఐ మోడల్స్ చెప్పింది మనకు అనుకూలంగా ఉంటే దాన్ని మనం ఉపయోగించుకుంటాం. అందుకే నమస్తే తెలంగాణ పతాక శీర్షికలో ప్రచురించింది. బట్ అదే సమయంలో తమకు అనుకూలంగా లేదనుకోండి, ఇవ్వగలుగుతుందా? రాహుల్ గాంధీ ఈజ్ వెరీ మోర్ ఆనెస్ట్ దెన్ మోడీ అని నమస్తే తెలంగాణలో పబ్లిష్ చేయరు కదా. సో అందువల్ల ఏ మోడల్స్ ఇచ్చే రిప్లైస్ సత్యము, న్యాయము అని మనం తీర్పులు చెప్పలేము. దే కెన్ బి ట్రూ, దే కెనాట్ బి ట్రూ ఆల్సో బేస్డ్ ఆన్ ద డేటా ఆన్ విచ్ దే వర్ ట్రైన్డ్. ఆరోపణలు, ప్రత్యారోపణలు, సవాళ్లు, ప్రతి సవాళ్లతో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరిగాయి సార్. సో కేటీఆర్, రేవంత్ రెడ్డిల మధ్య డైలాగ్ వార్ కూడా నడిచింది. సో కేటీఆర్ అంటూ ఉన్నారు, రేవంత్ రెడ్డిలో ఒక అపరిచితుడు ఉన్నాడు అని చెప్పేసి. మీరు అండ్ రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీలుగా ఒకేసారి పనిచేశారు, మీకు మంచి పరిచయం ఉంది రేవంత్ రెడ్డి గారితో. సో రేవంత్ అంటే కేటీఆర్కు రేవంత్లో కనిపించిన అపరిచితుడు మీ ఇన్నేళ్ల పరిచయంలో రేవంత్లో మీకు కనిపించాడు? నాకు రేవంత్లో పరిచితుడే ఉన్నాడు, అపరిచితుడు లేడు కదా. సో నాకు పరిచితుడు ఉన్నప్పుడు నాకు అపరిచితుడు కనిపిస్తాడా అంటే కష్టమే. ఎందుకంటే నాకున్న పరిచయం వేరు,